అతి తక్కువ బడ్జెట్‌లో కాశ్మీర్ అనేది ఎలా వెళ్ళొచ్చో చూద్దాము. అరె! నువ్వు ఆగురా! చెప్పనా. ఇంతకు ముందేమో మినీ కాశ్మీర్ అన్నావు, తర్వాత కొడైకెనాల్ అంటున్నావు, ఇప్పుడేమో కాశ్మీర్ పోవచ్చు అంటున్నావు. అసలు నువ్వు ఏడున్నావురా ఇంతకీ? ఏందిరా ఈ బాధ అనుకుంటున్నారా? సో, నేను కొడైకెనాల్‌లోనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ లొకేషన్స్ అనేవి సేమ్ కాశ్మీర్‌కి ఏమాత్రం తీసిపోవన్నమాట. అలానే ఉన్నాయన్నమాట. నా ట్రాన్స్ ఏంటంటే నేను కాశ్మీర్‌లో ఉన్నా అన్న ఫీల్‌తోనే ఉన్నా అనమాట. సో, మనము దీనికన్నా ముందలి వీడియోలో మనము మన్నావనార్ లేక్ గురించి డిస్కస్ చేసాం కదా. ఆ లేక్ తర్వాత ఈ వీడియో అనమాట. సో, మనకి ఇది కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇక్కడ షీప్ అంటే గొర్రెలు, కుందేళ్ళ పెంపకం అనేది ఇక్కడ ఉందేమో. కొంచెం మనకి ఆ స్మెల్లింగ్ కానీ వాటి షెడ్స్ అనేవి మేము చూసాము. సో, ఇది కూడా మనకి వర్త్ అని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే దీనికి కూడా ఎంట్రీ టికెట్ అనేది మనకి 30 రూపీస్ ఏమి ఉంటుంది పర్ పర్సన్కి. సో, నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇద్దరు బ్రోస్ అనేది, నాకు ఒక బ్రో ఏమో నాతో పాటు వచ్చాడు, ఇంకో బ్రో ఇక్కడ ట్రావెల్లో పరిచయం అయ్యాడు. సో, నేను వాళ్ళు పని చేస్తున్నారు. నేను ఏంటంటే మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాము, చూపిద్దాము అని పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మనం పిన్ టు పిన్ మనం వీడియో తీసుకుంటున్నాము. సో, మనము ఇంకా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మర్చిపోయిన ఈ వీడియోతో మనకి డే 1 కొడైకెనాల్ సిరీస్ అనేది అయిపోతుంది. మనం డే 1లో ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది దీనికన్నా ముందల వీడియోలో మనం చూపించాము. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కనుక చూస్తే కనుక ఆ వీడియోస్ కూడా మీకు కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియోస్ కూడా ప్రిఫర్ చేయండి. డే 1లో మనం ఏం చూడొచ్చు అంటే కనుక, మనము హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి, కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలి, కొడైకెనాల్ సండే మార్కెట్స్ అంతా ఎలా ఉంటుంది, రోజ్ గార్డెన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత పళని వ్యూ పాయింట్, మీనాక్షమ్మ టెంపుల్, దాని తర్వాత పూంబరై, ది బ్యూటిఫుల్ పూంబరై విలేజ్, దాని తర్వాత మన్నావర్ లేక్, దాని తర్వాత గొర్రెల కుందేళ్ళ పెంపకము అని అనొచ్చేమో దీనికి, మేబీ ఆ పేరు ఇవ్వచ్చేమో అదే అనమాట. సేమ్ ఆ లొకేషన్లానే ఉంది ఇది కూడా, అంటే మున్నావనార్ లేక్ లానే ఉంది. కాకపోతే అక్కడ మనకి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొంచెం లేక్ అనేది పెద్దగా ఉంది. సో, ఇక్కడ లేక్ లేదు, మేబీ చిన్నగా ఒక పాండ్ లాగా ఉందన్నమాట. లేక్ అనేది లేదు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఏమీ లేవు. కాకపోతే మేము ఈడికి వచ్చేసరికి మాకు 4:30 టైం అయిపోయిందనమాట. కొంచెం ఎర్లీగా అంటే మనము 6 ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో వస్తే కనుక ఇట్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఫాగీ ఉంటుంది. తర్వాత మనం రెయినీ పడుతున్నప్పుడు కానీ వస్తే మాత్రం మనకి ఇంకా అసలు మనము పాటలు పాడుకోవచ్చు. ఇంకా ఆటోమేటిక్గా మనం ఏం చేసేలేదు, ఇంక ఇక్కడ బ్యాండ్ పెట్టుకొని పాటలు పాడుకోవచ్చు. అంత అందంగా ఉంటాయి ఇక్కడ లొకేషన్స్ అనేవి. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా లోపల మాత్రం ఆకలి సంపుతుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో తిన్న ఇడ్లీలు కూడా పాటికి డైజెస్ట్ అయిపోయాయి, అంతా అయిపోయిందనమాట. సో, మనం ఇక్కడ కూడా ఏమైనా తినొచ్చు. మనకి స్టాల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ సో 2 మోటివ్స్ అనమాట. ఏంటంటే మనం అక్కడ తిని ప్లాస్టిక్ని ఇక్కడ పొల్యూట్ చేయడం ఎందుకన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం తినదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక 40 మినిట్స్ మేబీ 1 అవర్ ట్రావెల్ చేయాలి, 40 కిలోమీటర్స్. సో, మళ్ళీ ట్రావెల్లో ఏమన్నా అటు అవుతే మళ్ళీ వామిటింగ్ అయ్యే సెన్సేషన్ ఉంటుంది కదా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు ఇక్కడ ఫుడ్ ఏది ముట్టుకోలేదన్నమాట మేము. సో, మన వీడియోలో ఒక బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం మనము. ఆ ఎక్స్పెరిమెంట్ ఏందనేది మీకు తెలుసుకోవాలంటే కనుక నెక్స్ట్ వీడియోని మాత్రం మీరు ఫాలో అవ్వండి. నేను కరెక్ట్ కొంచెం టైంలో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక వీడియోలో మనం కొడైకెనాల్లోనే లో బడ్జెట్లో ఫుడ్ ఎక్కడ తినొచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాము. అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.